హాయ్ సార్. హలో మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా మంది మనీ ఎర్నింగ్ చాలా ఈజీ అంటుంటారు సార్. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి, కానీ మనీ ఎర్నింగ్ అనేది చాలా ఈజీ అంటారు. అయితే మరికొందరేమో మనీ ఎర్నింగ్ అనేది చాలా కష్టం, ఎన్ని ఐడియాస్ ఉన్నా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా పర్ఫెక్ట్గా, సో మనీ ఎర్నింగ్ అనేది చాలా డిఫికల్ట్ అంటుంటారు. అసలు మీరేమంటారు, మనీ ఎర్నింగ్ ఈజీనా డిఫికల్టా? నైస్, వండర్ఫుల్ క్వశ్చన్. ఈజీ డిఫికల్ట్ అన్న క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుందంటే, మీకు పనిలో ఇష్టం లేదనుకోండి, ఖచ్చితంగా అది మీకు కష్టంలా అనిపిస్తుంది. చాలామంది చాలా సాధారణంగా చెప్పే మాట, కష్టపడి పని చేయొద్దు, ఇష్టపడి చెయ్యండి అని. ఈ మాట ఎందుకంటారంటే, ఈరోజు చూడండి, ఒక లైవ్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ మూవీ కానీ కేజీఎఫ్ మూవీ కానీ హిట్ అయ్యాయి. బట్ మనం చూసే ఆ 2 hours 3 hours విజువల్ వెనక వాళ్ళు ఒక 2 years 3 years ఖచ్చితంగా కష్టపడి ఉంటారు. అండ్ రెగ్యులర్ ఒక మూవీ షెడ్యూల్ అంటే రెగ్యులర్ షూటింగ్ ఉండదు. డే టైం ఉంటుంది, నైట్ టైం ఉంటుంది, గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది, డిఫరెంట్ ఫ్రేమ్స్ అన్ని డిజైన్ చేసుకోవాలి, వాటికి ఒక విజువలైజేషన్ యాడ్ చేయాలి, దాన్ని పర్ఫెక్ట్గా స్క్రీన్లో ప్రజెంట్ చేయాలి. ఇది కష్టమా అంటే, వర్క్ తెలియని వాళ్ళకి ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఒక సినిమా డైరెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఆ పని రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, అక్కడ అసలు ఎంత సింపుల్ పని అయినా సరే చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎప్పుడు మనకు ఆ పని మీద ఇష్టం లేనప్పుడు. బట్ అదే మీరు ఇష్టంతో చేశారనుకోండి, ఎలాంటి కష్టమైన పని అయినా చాలా సింపుల్గా చేసుకోగలుగుతారు. అఫ్ కోర్స్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్, బిజినెస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్, బట్ వెన్ యూర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ ఇట్, ఆ పని మీద మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, చాలా హ్యాపీగా చేయొచ్చు ఏ పనైనా. అండ్ ఈరోజు చూడండి, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఓ పక్క నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఇంకో పక్క నుంచి చేసిన జాబ్ని తిట్టుకుంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ అయినా కాదు, కార్పొరేట్ కల్చర్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలా చోట వినిపిస్తున్న పదమే ఇది. ఏంటి, జాబ్ చేస్తారు, ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటారు, కానీ తిరిగి ఆ జాబ్ని తిట్టుకుంటూ ఉంటారు. ఏంటి జాబ్, ఏంటి ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది. ఇది ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ మీద మీకు ప్యాషన్ లేక, మీరు ఏం చదువుకున్నారు, ఆ జాబే ఎందుకు చూస్ చేసుకున్నారు. మీకు నిజంగా ఆ జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి, అది కష్టంగా అనిపించింది అనుకోండి, మీకు ఇష్టం ఉన్న ప్యాషన్ ఏదో, మీకు ఇష్టం ఉన్న స్ట్రీమ్ ఏదో, దాంట్లోంచి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మంచి అవుట్పుట్ కనిపిస్తుంది. బట్ మీరు చెప్పినట్టు మెయిన్ ఎజెండా కష్టమా సులభమా అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ యువర్ మైండ్ సెట్. సపోజ్ ఈరోజు చూడండి, టాటా కంపెనీ ఉంది. టాటా వాళ్ళు ఈ 2007 2008 ఈ టైంలోని టాటా నానో కార్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు వాళ్ళ ఎజెండా ఏంటి అంటే, మిడిల్ క్లాస్ మ్యాన్కి ఒక బైక్ దొరికే బడ్జెట్లో కార్ని మనం పర్చేస్ ఇవ్వడం, ఆ కాన్సెప్ట్ తోటి 1 lakh రూపీకి టాటా నానో కార్ ముందే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత దానికి తగ్గ R&D అంతా చేసి మార్కెట్లోకి లాంచ్ చేశారు. బట్ అనుకున్న రేంజ్లో సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. అదే టాటా కంపెనీ యూరోప్లో ఉన్న ఒక టాప్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ జాగ్వార్ కంపెనీని అక్వైర్ చేసి ఈరోజు వాటి సేల్స్ని చాలా చక్కగా చేసుకోగలుగుతుంది. ల్యాండ్ రోవర్ జాగ్వార్ లాంటి బ్రాండ్ని సేల్స్ చేసుకున్న వాళ్ళకి నానా కార్ని సక్సెస్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. బట్ ఎంత మీరు ఎక్స్పర్ట్ అయినా సరే, ఎంత ప్రో అయినా సరే బిజినెస్లో ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకు చాలామంది నానో కార్ ఫెయిల్ అయింది, ల్యాండ్ రోవర్ సక్సెస్ అయింది అంటే అదే పాయింట్. ఇక్కడ ఇష్టం కష్టం ఈ రెండు పక్కన పెట్టండి, ఏ పని చేసినా వాళ్ళు అదే ఎఫర్ట్తో చేస్తారు. టాటా గ్రూప్స్ ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా దానికి తగ్గ R&D చేస్తారు, మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. లాంచ్ చేసిన తర్వాత జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది డిఫరెంట్ సెగ్మెంట్. దీన్ని బట్టి ఒక బిజినెస్ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, Amazon.com ప్రపంచంలో అందరికీ తెలుసు, దే సెల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆన్ ఈ-కామర్స్ ఆర్ ఎల్స్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్. బట్ ఫస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అమెజాన్ వెబ్సైట్ కాదు. అంతకుముందు చాలా వెబ్సైట్స్ వచ్చాయి ఆన్లైన్లో ప్రొడక్ట్స్ సెల్ చేస్తాయి, బట్ ఏవి క్లిక్ అవ్వలేదు. మీరు ఈరోజు ఏదైనా బెస్ట్ చూడండి, గూగుల్ ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఏం కాదు, లేదు టెస్లా ఫస్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ సెల్ చేసిన కంపెనీ ఏం కాదు. ఇలాంటి ప్రొడక్ట్స్ ఆల్రెడీ ముందు నుంచి చాలా ఉన్నాయి. ఫేస్బుక్ కూడా ఫస్ట్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఏం కాదే. బట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని సక్సెస్ చేయడానికి పెట్టిన ఎఫర్ట్, ఆ ఎఫర్ట్ మీకు నచ్చింది అనుకోండి, ఆ జర్నీ మీకు నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ప్రోడక్ట్ ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎక్కడో దాన్ని మీరు సక్సెస్ చేసేస్తారు. బట్ ఈరోజు మీరు నాకు ఎవ్రీ మంత్ ఒక 10 lakhs శాలరీ పే చేసినా కూడా ఆ జాబ్ నాకు నచ్చలేదు అనుకోండి, అది ఖచ్చితంగా నాకు కష్టంగా అనిపిస్తుంది. సో మీరు అన్నట్టు జాబ్ లేదా బిజినెస్ దాంట్లో ఏది కష్టం ఏది సులభం అనేది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంది. మీరు ఇష్టపడి పని చేశారనుకోండి, ఎలాంటి కష్టమైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, RRR మూవీ సక్సెస్ అయింది, KGF మూవీ సక్సెస్ అయింది, ఆఫ్కోర్స్ ఇంకో మూవీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి యాక్టర్ అదే ప్యాషన్తో సినిమా మీద వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక బిజినెస్ సక్సెస్ అయినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంచుమించుగా ఫౌండర్స్
అదే ప్యాషన్తో వర్కౌట్ చేస్తారు. ఏంటి ఈ బిజినెస్ని సక్సెస్ చేయాలి, ఈ ప్రొడక్ట్ని లేదా సర్వీస్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి, దీన్ని ఇంతమందికి అందించాలి, దీని మీద మనం ఇన్ని సేల్స్ చేయాలి, అదే ప్యాషన్తో వర్కౌట్ చేస్తారు. బట్ అందులో కమిట్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా లేదా మీరు చేసే బిజినెస్ జర్నీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ప్రొడక్ట్ సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనే పాయింట్ని మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఓకే, డిఫరెంట్ కేస్ స్టడీస్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం సింపుల్గా అర్థం అవడానికి. టాటా కంపెనీ ఈరోజు ఏ ప్రోడక్ట్ అయినా లాంచ్ చేయగలదు, ఎందుకంటే ముందు నుంచి కూడా టాటా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్లో బిజినెస్లో ఉంది. బట్ రిలయన్స్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ధీరుభాయ్ అంబానీ గారు ఫస్ట్ టైం కువైట్లో ఒక చిన్న పెట్రోల్ బంక్లో పనిచేసేవారు. పెట్రోల్ బంక్లో పనిచేసే ఒక కుర్రాడు ఇండియా బ్యాక్ వచ్చి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి మెల్లమెల్లగా రిలయన్స్ అనే పెద్ద జైన్ని తయారు చేసి ఇచ్చారు ఇండియాకి. బట్ ఫస్ట్ నుంచి తనేం రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదే, ఒక పూర్ ఫ్యామిలీ. పెట్రోల్ బంక్లో పనిచేసే అబ్బాయి ఇంత పెద్ద ఇండస్ట్రీని ఎక్కడైనా స్థాపించగలడా? కానీ అది ప్రాక్టికల్గా పాసిబుల్ అయింది. ఎందుకు? ధీరుభాయ్ అంబానీకి బిజినెస్ అంటేనే ఇష్టం, నేను బిజినెస్సే చెయ్యాలి. సో అప్పుడే ఫస్ట్ ఈ విమల్ షోరూమ్స్ విమల్ మర్చెంట్ తోటి మార్కెట్లోకి టెక్స్టైల్ ఇండస్ట్రీతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 200 వెంచర్స్లో రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, 200 సెగ్మెంట్స్లో రిలయన్స్ పనిచేస్తుంది. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ మనకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేరు. కేవలం రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఇండియాలో హైక్ మెసెంజర్ ఉండేది. హైక్ మెసెంజర్ ఇప్పుడు ఎవరూ యూజ్ చేయట్లేదు. బట్ హైక్ ఫౌండర్ ఎవరో తెలుసా? హైక్ ఫౌండర్ మన ఎయిర్టెల్ ఎండి వాళ్ళ అబ్బాయి. బట్ ఈవెన్తో తను ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి గూగుల్లోనే ఎందులోనూ విడిగా జాబ్ చేసి బయటకు వచ్చి తన ఫాదర్ ఐడెంటిటీ ఏమాత్రం యూజ్ చేసుకోకుండా ఇండివిజువల్గానే హైక్ మెసెంజర్ని స్టార్ట్ చేశారు. ఒక టైంలో బాగా సక్సెస్ అయింది హైక్, బట్ కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయింది ఇప్పుడు. సో దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కేవలం డబ్బున్నంత మాత్రాన ప్రతిదీ సక్సెస్ అవ్వదు. ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ప్యాషన్. ఈరోజు చూడండి, ఇండియా ఆల్మోస్ట్ 150-170 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. ఈ యూనికార్న్ స్టార్టప్స్లో 90% ఎవరు కూడా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇంచుమించుగా ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు, స్మాల్ స్కేల్ ఫ్యామిలీస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఒక 7,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని స్థాపించడం అంత సింపుల్ కాదు. బట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఈవెన్ ఇన్ ఇండియా నౌ. దీనికి రీజన్ ఏంటంటే ఆ వర్క్ మీద మీకున్న ప్యాషన్ ఏంటి, ఎంత పాజిటివ్గా ఉన్నారు, అసలు మీ ప్రొడక్ట్ని మీరు ఎంతవరకు నమ్మారు. చాలా ప్రొడక్ట్స్ ఫెయిల్ అవ్వడానికి లేదా బిజినెస్ లాస్ అవ్వడానికి ఒక్కొక్క రీజన్ ఏంటంటే ఒక 2 ఫెయిల్యూర్స్ తగలగానే ఇది మనకు వర్కౌట్ అవ్వదు, మేము ఇంతకు మించి చేయలేము, అసలు లేదు ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు అన్న మైండ్ సెట్కి వస్తారు. చూడండి, మీకు వర్కౌట్ అయ్యే బిజినెస్ పక్కోళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ప్రాపర్గా చేసినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ ప్యాషన్ ఉండాలి. అండ్ మనకి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉండాలి. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఆ మిస్టేక్ని ఎక్కడ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళగలని ఆలోచించాలి తప్పించి ఫెయిల్యూర్ వస్తుంది కదా అని చెప్పి అసమానం వెనక్కి తగ్గామనుకోండి, మీకు ఫెయిల్యూర్ లేకుండా ఏ బిజినెస్ జాబ్లో కూడా ఉండదు. జాబ్లో కూడా ఈ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రోగ్రాంలో కోడ్ తప్పు చేశారనుకోండి, ఖచ్చితంగా మనకి దానికి తగ్గ రిఫ్లెక్షన్ ఉంటుంది వర్క్లో. అట్ ద సేమ్ టైం బిజినెస్లో కూడా ఒక మిస్టేక్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా దానికి తగ్గ రిఫ్లెక్షన్ ఉంటుంది. బట్ దాన్ని రెక్టిఫై చేసుకుని ఎలా ముందుకెళ్ళారు అన్న దాని మీద ఏ బిజినెస్ అయినా డిపెండ్ అయి ఉంటుంది తప్పించి కేవలం ఇది ఈజీ ఇది కష్టం అన్న కాన్సెప్ట్ మార్కెట్లో లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మార్కెట్లో చాలామంది ఏమనుకుంటారంటే జాబ్ చాలా కష్టం, స్టార్టప్స్ బిజినెస్లు చాలా ఈజీ. ఇది కూడా చాలా తప్పు, చాలా తప్పు. మీరు జాబ్లో పడే కష్టం 10 రూపాయలు అయితే బిజినెస్లో పడే కష్టం 1000 రూపాయలు ఉంటుంది. స్టార్టప్స్లో బిజినెస్లో ఉండే కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి జాబ్తో పోలిస్తే. బట్ బయటికి మిత్తే ఏంటంటే మీకు ఆ సక్సెస్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. నీట్గా బెంచ్ కార్లో వచ్చాడు, సూట్ వేసుకున్నాడు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వస్తున్నాడు, స్టేజ్ మీద నిలబడ్డాడు, ఇదంతా కనిపిస్తుంది. బట్ వాడు ఒక నార్మల్ పొజిషన్ నుంచి ఆ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డాడు ఎవరికి కనబడదు. సో అలాంటి కష్టాలు మీరు నిజంగా పడగలిగితే మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. అదే కష్టం మీ జాబ్లో చూపించిన జాబ్లో మంచి పొజిషన్కి వెళ్తారు. ఇప్పుడు చూడండి, సత్య నాదెల్ ఉన్నారు, సుందర్ పిచ్చే ఉన్నారు, వాళ్ళు ఏం బిజినెస్ మ్యాన్ కాదే. వాళ్ళ జాబ్లోనే వాళ్ళ స్కిల్స్ చూపించారు. సో కాల్డ్ మైక్రోసాఫ్ట్కి కానీ గూగుల్కి కానీ సీఈఓస్గా ఎదిగారు. ప్రతి ఒక్కరూ బిజినెస్ చేసే సక్సెస్ అవ్వాలని రూల్ కూడా ఎక్కడా లేదండి. స్టార్టప్స్ పెడితేనే సక్సెస్ అయినట్టు లేదా జాబ్స్ చేస్తే వేస్ట్ అన్న కాన్సెప్ట్ కూడా ఎక్కడా లేదు. ఏ స్ట్రీమ్లో ఉన్నా సరే మీరు ప్యాషనేట్గా చేయగలిగితే మీరు సత్య నాదెల్ అయినా అవ్వచ్చు, లేదంటే జెఫ్ బెజోస్ అయినా అవ్వచ్చు, ఇద్దరు ఒకటే. బట్ ఇద్దరు సక్సెస్ఫుల్ అయ్యారు. అదొక్కటే మార్కెట్కి అవసరం తప్పించి మీరు జాబ్ చేసి సంపాదించాలి లేదా బిజినెస్ చేసి సంపాదించాలని మిత్తలేదు. సో కష్టం సుఖం వచ్చేసరికి ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అండ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ యువర్ కెరియర్. ఈ రెండింటి మీదే మీ సక్సెస్ ఫ్యాక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది అంటుంటారు మా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది కానీ అది ఎలా స్టార్ట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, లేదా బిజినెస్లో టార్గెట్ కాంపిటీటర్స్ ఎవరో తెలియదు, టార్గెట్ కస్టమర్స్ ఎవరో తెలియట్లేదు,
ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలో బిజినెస్లో అర్థం కావట్లేదు, ఇలా బిజినెస్కి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేయగలరు? నైస్. మీరు అడిగినట్టు ఇప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, చాలా డౌట్స్ ఉంటాయి. ఈ బిజినెస్ వైజ్ వచ్చేసరికి ఎలా డబ్బులు సంపాదించాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఉన్న బిజినెస్ని ఇంకొంచెం సేల్స్ ఏదో మార్కెటింగ్ చేసి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో అటువంటి ఇష్యూస్ లేదా ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాల్సి వచ్చినా మనం 2 ways ద్వారా వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేయొచ్చు. ఒకటి కన్సల్టేషన్, 2 వర్క్షాప్స్. కన్సల్టేషన్ ఏంటి అంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వచ్చినా లేదు స్కైప్, జూమ్లో ఎందులో అయినా కనెక్ట్ అయినా సరే నేను మీతో మాట్లాడి మీ ఇష్యూస్ ఏంటో తెలుసుకుంటాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లొకేషన్ నుంచి వచ్చారు, మీరు ఇంతకుముందు ఏం చేశారు, ఎటువంటి బిజినెస్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి, ఆపర్చునిటీ ఎంతవరకు ఉంది, క్యాపిటల్ ఎంత పెట్టగలరు, మీరు చేయదగ్గబోయే బిజినెస్కి మార్కెట్లో కాంపిటేటర్స్ ఎలా ఉన్నారు, ఎక్స్పోర్ట్ వైజ్గా కానీ అడిషనల్ ఇన్కమ్ వైజ్గా కానీ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవి ఫస్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే తప్ప నేను పర్ఫెక్ట్గా ఈ ఐడియా చేసేయండి అని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు ఏది సూటబుల్ అది మాత్రమే చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఈ కన్సల్టేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటే కాకుండా వర్క్షాప్స్ కూడా అటెండ్ అవ్వచ్చు ఫుల్ లెంత్గా. సో ఎవ్రీ మంత్ 1 Sunday మనం మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్లో ఏంటంటే స్టార్టప్స్ బిజినెస్ రిలేటెడ్ ఆల్మోస్ట్ ఒక 50 టాపిక్స్, డిఫరెంట్ టాపిక్స్. అసలు B2B ఏంటి, B2C ఏంటి, సేల్స్ ఎలా చేసుకోవాలి, సేల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, బ్రాండింగ్లో ఎన్ని రకాలు చేయొచ్చు, స్టార్టప్స్ అంటే ఏంటి, వాటికి ఫండింగ్స్ ఎలా గ్యాదర్ చేస్తాం, లోన్స్ ఎలా వస్తాయి, సబ్సిడీస్ వస్తాయి, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కావాలి. సో ఈ బిజినెస్ వర్క్షాప్లో ఆ ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ టు ఈవినింగ్ కవర్ చేస్తూ వాళ్ళ చేత కొన్ని అసైన్మెంట్స్, యాక్టివిటీస్ చేయించి ఏ బిజినెస్ అయినా 30 daysలో ఎలా మొదలు పెట్టవచ్చు అనే కాన్సెప్ట్ని వాళ్ళ చేత ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్గా చేయించి దెన్ ఫర్దర్గా వాళ్ళకి కావాల్సిన కన్సల్టేషన్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 500 ideas ఉన్న బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఈ లాజిక్స్ని వాళ్ళ రెగ్యులర్ బిజినెస్లో అయినా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లేదా బుక్లోంచి ఏదో ఒక ఐడియాని పిక్ చేసుకుని దాన్ని అయినా సరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో లైక్ ద 2 ways, ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ అండ్ ద వర్క్షాప్, ఈ 2 ప్రాసెస్ ఉపయోగించి మన క్లయింట్స్ని మనం హ్యాండిల్ చేస్తూ వాళ్ళ బిజినెస్లో గ్రోత్ రావడానికి మన సైడ్ నుంచి మన సపోర్ట్ కానీ మెంటరింగ్ కానీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.